वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో. ఇవాళటి విషయం మనం రోజు చెప్పుకుంటున్నటువంటి భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థను చూసి అధ్యాత్మ క్షేత్రంలో ఉన్న భక్తుడు తెలుసుకుంటున్నటువంటి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటాం. నిన్నటి ప్రకరణంలో ఆ విదూషిమణి కథ చెప్పుకున్నాము. ఆ విదూషిమణి కథ ఇంత ముందు ఇక్కడ ఏంటంటే, అమ్మ ఉగ్గు గోటి ముద్దను నోటి వరకు తీసుకెళ్తుంది, కానీ నోటి వరకు తీసుకొచ్చి నోట్లో కూడా పెడుతుంది, కానీ మింగవలసింది మనమే, తినవలసింది మనమే. గురువు సంకేతం చేస్తాడు, సాక్షాత్కారం ఎవరికి వారే చేసుకోవాలి. సాక్షాత్కారం చేసుకోవడం ఇంకొకరు చేపిస్తే మనకు వచ్చేది కాదు. ఇంకొకరు తినిపిస్తే, ఇంకొకరు తింటే మన కడుపు నిండదు, మనకు మనమే తినాలి. ఇంకా ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే, తీసుకొచ్చి నోట్లో పెట్టగలరు, కానీ మింగవలసింది మనమే. గుర్రాన్ని నీళ్ళ వలకు తీసుకొస్తాము, తాగవలసింది గుర్రమే, అంతవరకే. కానీ నీళ్ళు కూడా తాగాలి అని అనేటువంటిది సరైనటువంటిది కాదు. సాక్షాత్కార స్వరూపం, సాక్షాత్కార స్వరూపం ఉపనిషత్ ఋషికి కూడా వశం అవ్వలేదు, దయానంద సరస్వతికి కూడా సాధ్యం కాలేదు. అందుకే దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది ఏంటంటే, ఋగ్వేదము 10వ మండలము 75వ మంత్రం 75వ సూక్తము 5వ మంత్రం ప్రకారం ఋగ్వేదాది భాష్య భూమికలో ఈ ఈశ్వర సాక్షాత్కార ప్రకరణం గురించి వ్రాస్తున్నది ఏంటంటే, ఇడా పింగళ, ఇడా పింగళ, ఈ యొక్క చంద్రనాడి, సూర్యనాడి, ఇడా పింగళ, ఈ నాడుల ద్వారా స్వాధిష్టానములో ఉన్నటువంటి ఆత్మను నెమ్మది నెమ్మదిగా సహస్రారం వరకు పయనింపజేసి సహస్రారంలో అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం. దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఇడా పింగళ, ఇడా పింగళ, ఇడానాడి సూర్యనాడి, పింగళ నాడి చంద్రనాడి, ఈ రెండు నాడులు, ఈ రెండు ముక్కు పుటలు, ఈ రెండు ముక్కు పుటములు వెళ్ళి ఎక్కడైతే కలుస్తాయో ఈ యొక్క భృకుటి వెనక భాగంలో ఈ యొక్క వెన్నెముక కింది నుంచి వచ్చేటువంటి ఆ వెన్నెముక ఎక్కడైతే కలుస్తుందో ఈ యొక్క భృకుటి వెనక భాగంలో, ఈ నోటి నుంచి ముక్కు వెనక భాగంలో ఎక్కడైతే కలుస్తుందో, ఈ ముక్కు ముందు భాగం, ఈ వెనక భృకుటి వెనక భాగంలో, పీయూష గ్రంథి వెనక స్థితిలో ఎక్కడైతే కలుస్తుందో
అక్కడ సహస్రారం సహస్రారం నుండి ప్రారంభం అవుతుంది. దాన్ని సుషుమ్న నాడి అంటారు. అక్కడ దయానంద సరస్వతి ఏం చేయమంటున్నాడు అంటే, ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి చీకటిని ఛేదించుకుంటూ వచ్చేటువంటి సూర్యుడు ఎంత స్పష్టంగా కనిపిస్తుంటాడో, ఈ చీకటిని ఛేదించుకుంటూ వచ్చేటువంటి చంద్రుడు ఎంత స్పష్టంగా కనిపిస్తుంటాడో ఆ విధంగా భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది స్పష్టం అవుతుంటది అని చెప్పి. సాక్షాత్కారం పదార్థాన్ని భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంత వైనం ఏంటంటే, పదార్థాన్ని ఎవరైనాను కూడా నోట్లో వరకు తీసుకెళ్ళగలుగుతారు. రుచిని ఆస్వాదించేటువంటిది ఎవరి నాలుక మీదకి, ఎవరికి నోట్లోకి ఏ పదార్థం వస్తుందో వారికి మాత్రమే రసాస్వాదన, దాని యొక్క సుస్వాదిష్ట రుచి అనేటువంటివి తెలుస్తుంటాయి. ఇంకొకరు రుచి చూసి చెప్పేటువంటిది కాదు పదార్థ గుణం. అందుకని ఇంకొకరి ద్వారా సాక్షాత్కారం కావింపజేయడం సాధ్యం కాదు. ఇంకొకరి ద్వారా సాక్షాత్కారం చూపించడం కూడా సాధ్యం కాదు. సాక్షాత్కార స్థితికి తీసుకెళ్ళవచ్చు, సాక్షాత్కార లక్షణాలను కనిపింపజేయవచ్చు. ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే, నీహార ధూమ అనిల అర్క ఖద్యోత శశీనా. నీహారం చలి బాగా పెడుతుంది. తుంపురుగా మంచు కురుస్తుంది. తుంపరగా మంచు కురుస్తుంది. నిప్పు రాజుకున్నది, పొగ కనిపిస్తుంది. నిప్పు ఉంటేనే పొగ వచ్చేటువంటి ఆ పొగ స్వరూపం కనిపిస్తుంది. ఉదయించినటువంటి సూర్యుడు, మిట్ట మధ్యాహ్న సూర్యుడు, అస్తమించబోతున్నటువంటి సూర్యుడు, నిండు పౌర్ణమి స్వరూపము, ఎండమావులు, ఇవన్నీ కంటికి కనిపించేటువంటి స్వరూపములు. ఎవరికి కనిపిస్తాయి? ఎవరికైతే కళ్ళుంటాయో వారికి కనిపిస్తాయి. ఈ కళ్ళున్నటువంటి వారు దృశ్యమును చూడగలరు. ఇది కొత్త విషయమేం కాదు. కానీ ఈ సాక్షాత్కార ప్రకరణంలో ఎవరైతే సాధనామయంగా ఉంటుంటారో దేహస్థితి, మనఃస్థితి మరియు నేను నాదనేటువంటి ప్రత్యేకత స్థితి, నన్ను ఇంకొకరు చూస్తున్నారు, నేను ఇంకొకరికి చూపించాలనేటువంటి ఈ భావాలు ఉన్నంత వరకు ఈ లక్షణాలు రావు. దేహస్థితి, కూర్చున్న స్థితి, మనఃస్థితి, ఇంకొకరు చూస్తున్నారు అనేటువంటి ధ్యాస, ఇంకొకరికి నేను చూపించాలనే ఉద్దేశము, ఇవి ఉన్నంత వరకు ఈ లక్షణాలే కనపడవు. సాక్షాత్కారం ఇక చాలా దూరం. సాక్షాత్కార స్థితి వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి ధర్మ ప్రచారం చేసుకుంటూ తను ప్రచారం చేసేటువంటి ఊరు దాటి తన గమ్యానికి వెళ్లే లోపు చీకటి పడేసరికి
వయసులో ఉన్నాను కదా, ఈ రాత్రికి ఈ ఊర్లో ఎక్కడో ఒక చోట తలదాచుకొని మళ్ళీ పొద్దున్నే లేచిపోదామని చెప్పేసి ఊర్లో అడిగితే ఎవ్వరు వారికి ఆశ్రయం ఇవ్వరు. ఆశ్రయం ఇవ్వకపోతే ఆ ఊరి వాళ్ళను తిట్టుకుంటూ, భగవంతుణ్ణి తిట్టుకుంటూ, తన ఏంటంటే అత్యంత శ్రద్ధ, వాళ్ళకు ఇంకొక 2 మాటలు చెప్తే ఇంక వాళ్ళు మారుతారేమో, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతారు అనేటువంటి ఆశతోటి సమయం దాటిపోయే వరకు కాలక్షేపం చేసి ఇప్పుడు ఎటుగాని స్థితి లోపల అటు గమ్యానికి చేరుకోలేదు. ఎక్కడైతే ఎవరికైతే ధర్మోపదేశం చేసిందో వారి దగ్గరే లేదు, మధ్యలో వేరే ఊర్లో ఉంది. వాళ్ళెవరు దగ్గరికి రానివ్వట్లేదు. చీకటి పడింది. ఊర్లో ఎవరు రానివ్వకపోతే ఊరి వెలుపలకు వెళ్ళి ఏం చేస్తుంది? ఒక వ్యవసాయదారుని యొక్క ఆ పూరిపాకలో అక్కడ పడుకుంది. కానీ ఆ చలి ఎక్కువగా పెట్టడం వల్ల మధ్యరాత్రి వరకు చాలా చలి పెట్టడం వల్ల గజగజ వణుకుతుంది. వణుకుతున్నటువంటి ఆవిడ బయటకు వచ్చి చూస్తే నిండు పౌర్ణమి చంద్రుని యొక్క స్వరూపం ఆ పండు వెన్నెలలో పొద్దురువిరుడు పువ్వులన్నీ నవ్వుతున్నాయి. ఆ ప్రాకృతిక సౌందర్యాన్ని చూసి ఆమె చదువుకున్నటువంటి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి యోగ సాధన ప్రకారంగా ఈశ్వర సాక్షాత్కారములోని ఒక లక్షణం కనిపించింది. అందుకు కృతజ్ఞతా భావంతో ఆవిడ ఉప్పొంగిపోయి, ఇదివరకు భగవంతుడా నేను వయసులో ఉన్నాను, ఈ యొక్క అపరిచితుల ఊరిలో నన్ను ఎవరికి ఆశ్రయం ఇచ్చేటువంటి సద్బుద్ధిని ఇవ్వలేకపోతున్నావు, నన్నందరి ఊర్లోంచి వెలివేస్తున్నారు, ఇటువంటి స్థితిలో నేను ఇక్కడికి వచ్చాను, ఇక నన్ను నీవే కాపాడాలని ఆమె ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ తన నిర్లక్ష్యానికి తనను తాను తిట్టుకుంటూ అక్కడ పొలంగా చెట్ల మధ్య పడుకున్నది. పడుకునేసరికి చలికి గజగజ వణుకుతూ ఇంకా లేచి బయటకు వచ్చి చూస్తే ఈ యొక్క ప్రాకృతిక సౌందర్యం కనపడింది. ఇదివరకు కోపంతో ఉన్నటువంటి, ఇదివరకు ద్వేషంతో ఉన్నటువంటి వారి యొక్క మనఃస్థితి ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఉప్పొంగిపోయి ఉల్లాసం ఉత్సాహకంగా ఆ ప్రాకృతిక సౌందర్యాన్ని అనుభవించి సూర్యోదయం అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరికీ ఎవరెవరైతే వద్దని అన్నారో వాళ్లకు కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవిడ సాక్షాత్కారం చేసుకున్నది. మరొక దృష్టాంతంలో ఒక అమ్మగారి దగ్గరికి వారి యొక్క మనవడు వచ్చాడు. వస్తే ఆ అమ్మగారిది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో ఎవరిని పడుకోనివ్వకపోవడం, అందు గురించి బలవంతంగా లేపి బయటకు పంపింది. లేపగానే ఇక ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఉదయించబోయేటువంటి సూర్యుడు ఉషను ఏకీభవించుకుంటూ, ఉషను తనలో ఇమిడించుకుంటూ ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఆ ప్రాకృతిక సౌందర్యం, నది నింగి నేల అతుకున్నటువంటి, నింగి నేల కలిసినటువంటి ఆ మధ్యలో ఆ యొక్క సరస్సు చివర 2 గుట్టల మధ్య ఆ ఉదయించేటువంటి ఆ సూర్యుని యొక్క సౌందర్యాన్ని చూసి ఆ మనవడు అన్నాడు, అమ్మమ్మ బయటికి రావే, ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సౌందర్యం, సూర్యుడు ఎంత బాగా ఉన్నాడో, ఈ సరస్సు ఈ చివర 2 గుట్టల మధ్య నుంచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంత చాలా బాగుందో, ఈ ప్రాకృతిక సౌందర్యం ఒకసారి చూతూ రావే అని అమ్మమ్మ పిలిస్తే అమ్మమ్మ అంటున్నది ఏంటంటే, ఒరే మనవడా, నువ్వు ఆ గీసిన బొమ్మను చూసి మురిసిపోతున్నావు, ఆ గీసేటువంటి ఆ కళాకారుణ్ణి నేను లోపల చూస్తున్నాను, నువ్వు ఇక్కడికి రా కళాకారుని చూదు, నువ్వు కళాకారుని చూదు రారా, ఆ గీసిన బొమ్మ పేపర్ మీద గీసినటువంటి ఆ రంగుల బొమ్మకే నువ్వు ఇంత తబ్బిబ్బైపోతున్నావు,
ఆ బొమ్మ గీసేటువంటి కళాకారుడు ఇదిగో లోపలికి రారా, లోపల కనపడుతున్నాడు అని అమ్మగారు అన్నారు. అంతర్ముఖం అయిపోవాలి. బహిర్ముఖ స్థితి నుంచి అంతర్ముఖ స్థితికి వస్తేనే ఆధ్యాత్మికం ప్రతిఫలిస్తుంది. తొందరపడేటువంటి ఆవేశం నాకే వచ్చేసిందనేటువంటి అహంభావం ఇది మనల్ని అధపతనానికి తీసుకెళ్తుంది. అందుకని ఈ అధ్యాత్మంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఒదిగిపోవడం మినహా. సాక్షాత్కారం అయ్యేటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి అతనికి ప్రత్యేకత ఉండదు, తన ప్రత్యేకతను కోల్పోవలసి వస్తుంటది. అహంకారం, నేను, నాది, నాకు సాక్షాత్కారం అయ్యింది అనేటువంటి స్థితి ఇంకా చాలా దూరం. తన ఉనికిని కోల్పోతేనే ఆధ్యాత్మిక స్థితిని పక్కన పెట్టేసి భౌతిక స్థితిలోనే వియోగం పొందినటువంటి భార్యాభర్తలే కావచ్చు, గురు శిష్యులే కావచ్చు, తండ్రి కొడుకులే కావచ్చు, తల్లి కూతుర్లే కావచ్చు, వియోగం పొంది అనుకోకుండా కలిసినప్పుడు ఆ యొక్క ఆత్మీయ భావంతో అమాంతంగా ఆలింగనం చేసుకుంటే కళ్ళను మూతపడజేసి శారీరక స్పర్శతోటి ఇద్దరి హృదయాలను ఉప్పొంగజేసి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాల్పింపజేస్తున్నాడు. ఇది భౌతికంలో మనకు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. అధ్యాత్మములో సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే ఈ అహం అంత పోవాలి. ఎదిగిన కొద్దీ ఒదగమని బుద్ధి వికాసం అయితే, మనకు జ్ఞానోదయం అయితే మన ప్రత్యేకతలన్నీ ఊడ్చుకుపోవాలి. మన ప్రత్యేకతలు ఊడ్చుకుపోయిన తరువాతే అతని ప్రాథమిక ఓనమాలు ఆరంభం అవుతుంటాయి. ఆ భగవంతుని యొక్క సంకేతాలు ప్రారంభం అవుతుంటాయి. నేను, నాది, నన్ను చూస్తున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, నువ్వు చాలా కూర్చున్నావు, నువ్వు చాలా సమాధిస్థమైపోయాము, ఎంత అద్భుతంగా కూర్చున్నాం, మేము కూర్చోలేకపోతున్నామని వాళ్ళ పొగడతలలో ఉప్పొంగిపోవడం ఇది సాక్షాత్కారం కాదు కదా, ఆసన సిద్ధి కూడా కాదు. మనస్సు కనబడకూడదు. మనస్సు హస్తక్షేపం చేస్తుంది, విషయాలను తీసుకొస్తుంది, మనల్ని కకావికలం చేస్తుంది. వాళ్ళు నన్ను పొగిడారు, వాళ్ళు నన్ను ఇంత అద్భుతంగా అంటున్నారు, నేను చెప్తే మీరు స్వీకరించట్లేదు, నా మాటను ఏకీభవించట్లేదని గొడవ పడడం ఇది నితాంత అజ్ఞానం. ఎప్పటి వరకైతే మనలో ఈ ప్రత్యేకత నేను అనేటువంటిది ఉండకూడదు, నేను అనేటువంటి ప్రత్యేకత ఉండకూడదు. ఈ నేను అనేటువంటి ప్రత్యేకత లేని నాడు నీవే నీవు, నీలోనే నేను, నీవే నీవు, నీలోనే నేను. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని భౌతిక ప్రపంచంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వివాహం చేసుకునేటువంటి ఆ స్త్రీ జీవితాన్ని కన్యాదానం అయిపోవడం, కన్యాదానం కాదు, అల్ప ప్రాణం కాదు, మహాప్రాణం, గుర్తు పలకాలి. కన్య ఆధానం సప్తపది. ఈ ప్రక్రియల ద్వారా ఆ అమ్మాయి వాళ్ళ పూర్వోత్తరాలు, ఆ కులము, గోత్రము అంతా మర్చిపోయి ఇప్పుడు ఎవరి చేతిలోనైతే ఆధానం చేయబడిందో, ఎవరికైతే అప్పగించబడిందో వారి కులగోత్రాలతోటి
వారి పేరుతోటి తన పరిచయం చేసుకుంటుంది. ఇక ఆ ఇద్దరి మధ్యలో ఆ ఇద్దరి దంపతులకు కలిగేటువంటి సంతానం వాళ్ళు ఎంత తోపులైనా సరే సమాజం చేత దేవుడు అడిగిస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు ఎవరు? మహాత్మా గాంధీనే గాని, దయానంద సరస్వతినే గాని, మహారాణా ప్రతాప్నే గాని, ఝాన్సీ లక్ష్మీబాయినే గాని, రుద్రమాదేవినే గాని, శివాజీనే గాని, ఎవరినైనా సరే నువ్వు ఎంతైనా తోపు కావచ్చు, కానీ నీకు తోపు కావచ్చు, కానీ దేవుడు అడిగిపించేది ఏంటంటే ఈ ప్రత్యక్షం కాదు, దీన్ని ఊడ్చేయి. నువ్వు ఎవరు? ప్రత్యక్షంగా మనం ఇంత పెద్ద వయస్సుతోటి ఇంత పెద్ద శరీరంతో మనం కనిపిస్తున్నది ఇదంతా కాదట. ఈ ప్రత్యేకతను ఊడ్చేయి. నీ పరోక్షాన్ని చెప్పు. నిన్ను ఈ స్థితిలో నిలబెట్టింది ఎవరు? వారిని నిలబెట్టింది ఎవరు? కులము, గోత్రం ఇవన్నీ అడిగిస్తున్నాడు. సాక్షాత్కారం లక్షణాలు మాత్రమే ఉపనిషద్ ఋషి చెప్పగలిగాడు. దయానంద సరస్వతి సాక్షాత్కారం ఎక్కడ అవుతుందో ఆ సుషుమ్న నాడి వరకు తీసుకెళ్లాడు. సాక్షాత్కారం ఏ రూపకంగా అవుతుందో సూర్యుని యొక్క పరిక్రమ, సూర్యుడు నడిచేటువంటి ఆ గతి విధానం అంత స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది అని చెప్పాడు. కానీ సాక్షాత్కారం చేసుకునేది ఎవరు? సాక్షాత్కారం ఎవరికైతే అవుతుందో వారికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఒదిగిపోవడం మినహా. ఆచార్య, ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే కొన్ని విషయాలు మాకు తెలిసినప్పుడు మీకు చెప్పుడు మా ధర్మం కదా అని అనిపిస్తుంది. అది కాదు, కొత్త విషయాలు అది కాదు, కొత్త ఇచ్చినప్పుడు అది కాదు. కొద్దిగా ఓపిక పట్టండి, మధ్యలో రావద్దు. సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం దగ్గరే, ఇంకా పరమాత్మ సాక్షాత్కారం చాలా దూరం. ఆత్మ సాక్షాత్కారం దగ్గరే మన పేరు, మన ప్రత్యేకతలు, మన దేహం, మనం స్త్రీమని, పురుషమని, పురుషుడని ఇవన్నీ మర్చిపోవాలి. ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే తనను తాను కోల్పోవడం జరుగుతుందో, అందుకే అక్కడ ఈ వైదికానికి దూరంగా అవైదికంలో చూడండి, ముక్కు పుటల దగ్గర కాపలా పెట్టి శ్వాస మీద ధ్యాస పేరుతో కాపలా పెట్టి, ముక్కు పుటల దగ్గరే కాపలా పెట్టి, తనది అత్యంత శ్రేష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియ ఇంతకు మించి లేదనేటువంటి చెప్పుకునేవారు కొందరైతే, ఈ యొక్క ఆధ్యాత్మములోనే తలమానికంగా పతంజలి యోగ శాస్త్రాన్ని అత్యంత ఉత్కృష్ట స్థానంలో అందరూ గుర్తిస్తారు. అటువంటి పతంజలి మహర్షి ఈ సాక్షాత్కార ప్రకరణంలో శ్వాసనే తీసుకోవద్దని చెప్తున్నాడు. శ్వాస రానటువంటి స్థితిలో ఊరు నుండి పట్టణం నుంచి పిల్లలు వస్తారని చెప్పేసి తల్లిదండ్రి వస్తారని, లేదంటే ప్రేమికుడు వస్తాడని, ప్రియురాలు, భర్త వస్తాడని, భార్య వస్తుందని, భార్య వెళ్ళి ఆ ఊరిలో బస్సు ఆగే దగ్గర ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజులు బస్సులు బంద్. వీరు పోయి ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏంటి? బస్సులు బంద్ అంట, బస్సులు రావట్లేదు, వచ్చేవారు ఎలా వస్తారు? మరి వీళ్ళు అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్తారు? శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళు అక్కడ కాపలా ఉండమని చెప్పేసి, శ్వాసను చూస్తుండమని చెప్పేసి కాపలా ఉండమని చెప్పి అక్కడ ఆత్మను ముక్కు పుటల దగ్గర కాపలా పెడితే పతంజలి మహర్షి శ్వాస తీసుకోవద్దని అంటున్నాడు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంది? ఇది ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తుంటే, అధ్యాత్మంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు ముక్కు పుటల దగ్గరికి పోతున్నావు, అసలు దేహధ్యాసే ఉండకూడదు,
శ్వాసే రాకూడదు అని అన్నప్పుడు సాక్షాత్కారం అయ్యేటువంటి వ్యక్తికి ఇతరులతోటి వాద ప్రతివాదం చేయడానికి అవకాశం ఎక్కడిది? ఈ గొడవ పడడానికి అవకాశం ఎక్కడిది? సాక్షాత్కారం చేసుకునేటువంటి వ్యక్తి దగ్గర మాటలు మాట్లాడడాలు లేవు, ఒదిగిపోవడం. ప్రశ్నించాలి అమ్మగారు, ఎలా సాక్షాత్కారం చేసుకోవాలో మీరు ప్రశ్నించండి అంటే ఎలాగో చెప్పండి అంటే ఇది ఏంటి? ఈ వెకిలితనం ఏంటి? ఈ ఎలా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నది ఏంటంటే, నేను ఇంతవరకు చేశాను, ఈ తర్వాత నాకు అర్థం కావట్లేదండి, ఇప్పుడేం చేయాలి అనేటువంటిది నువ్వు ముందు నీ స్థితిని చెప్పు అంటుంది ఎలా అనేటువంటి ప్రశ్న. ఎలా అనేటువంటి ప్రశ్ననే మీకు అర్థం కాలేదు. ఓంప్రకాష్ అన్నాడు కాబట్టి ఓంప్రకాష్ మాట విని మీరు కూడా ఎలా చెప్పండి అని అందరి ముంగట మీరు చేయిస్తారా లేదా, మీకు వస్తుందా లేదా అనేటువంటిది ప్రశ్న. ఓంప్రకాష్ ను రోడ్డుకి ఈడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎలాగో చెప్పండి అని అనేదానికి. ఆ ప్రశ్నలోనే ఉన్నటువంటి ప్రశ్నించే విధానమే మీకు అర్థం కాలేదు, మీరు చేసేదే మీకు అర్థం కాలేదు. మీరు ఎవరు పడితే వారి మీదకి ఆ వాద వివాదానికి దిగుతున్నారు. సాక్షాత్కారం ఎలా అవుతుంది అమ్మగారు? ఓపిక, సహనం కావాలి. అందుకే ఇప్పుడు ఒకటి సూక్ష్మ హృదయం, స్థూల హృదయం. సూక్ష్మం, స్థూలం, కారణ శరీరం, కార్యశరీరం. కార్యశరీరం ఈ దేహం. ఒక యోగ సాధకుడు భూమి మీద కూర్చుంటే గురుత్వాకర్షణతోటి తన ప్రభావము ఈ మట్టి మన మీద చూపిస్తుందని చెప్పేసి యోగ సాధనలో ఆసనం వేసుకోవడానికి చెప్పడం. ఇంకా యోగులైతే ఈ వస్త్రాలు ఇవి కాదు, మృగ చర్మం వేస్తే ఈ మృగ చర్మం గురుత్వాకర్షణానికి సంబంధమే లేకుండా మనల్ని భూమి పైకే ఉండేటట్టుగా చూస్తుంది. అందుకే మృగ చర్మం యొక్క, పులి చర్మం యొక్క ఉద్దేశం. ఈ రకంగా నాకు మృగ చర్మం దొరకట్లేదు, పులి చర్మం దొరకట్లేదు, కానీ నేను యోగ సిద్ధిలో సమాధి అవస్థకు వెళ్ళాలనేటువంటి యోగ సాధకుడు ఈ భూమికి సంపర్కం లేకుండా భూమికి పై దిశలో ఉండి నేను సాధన చెయ్యాలని చెప్పేసి ఒక వృక్షం మీద కూర్చుండి సాధన చేస్తూ అతని వృక్షం మీద కూర్చుండి అతను సాధన చేస్తున్నప్పుడు అతనికి ఈ యొక్క ఇడా పింగళ నాడుల నుండి తనను ఊర్ధ్వ స్థితికి తీసుకొచ్చి అంచెలంచెలుగా ఊర్ధ్వ స్థితికి తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మ దేహం, కార్య శరీరం నుంచి కారణ శరీరం, సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొస్తే గర్భం నుంచి వచ్చేటువంటి పిండానికి ఆ యొక్క గర్భిణికి ఈ యొక్క పిండానికి మధ్య పేగుబంధం ఏ రకంగానైతే ఉందో అటువంటి సూక్ష్మమైనటువంటి ఈ యొక్క వెండి యజ్ఞోపవీతం ఏదైతే వేసుకుంటుంటారో ఆ వెండి రంగులో ఉండేటువంటిది ఈ దేహం నుంచి దేహి బయటనే ఉంది. ఈ స్థితిలో చెట్టు మీద నుంచి దేహము కింద పడిపోయింది. దేహి చెట్టు మీదనే ఉంది. చెట్టు మీద ఉన్నటువంటి ఆ దేహికి చెట్టు కింద పడిపోయినటువంటి దేహానికి మధ్య ఇప్పుడు మన ఫోన్కు కనెక్షన్ ఉన్నట్టుగా, కరెంటు ట్రాన్స్ఫార్మర్ కు ఇక మన బల్బుకు సంబంధం ఉన్నట్టుగా, వైరు సంబంధం ఉన్నట్టుగా ఈ యొక్క దేహికి వెండి రంగులో ఉండేటువంటి విద్యుత్తు మెరుస్తున్నప్పుడు ఎంత తెల్లని స్వరూపమైతే ఉంటుంటుందో అటువంటి సంబంధాన్ని ఆ దేహి ఆత్మ చూస్తూ ఉంది. ఇంత లోపల ఆ వృక్షము దగ్గర నుంచి దారి ఉండడం వల్ల ఇద్దరు స్త్రీలు వచ్చి
మాట్లాడుకుంటూ వారి దారిన వారు వెళ్తున్నారు. ఈ లోపల ఈ చెట్టు మించెల్లి పడిపోయినటువంటి వ్యక్తి శరీరాన్ని చూసి అయ్యో ఎవరు పడిపోయినట్టున్నారు అని వాళ్ళు వారి హృదయం ద్రవించుకొని వారు వచ్చి ఇతన్ని తలను ఎత్తి పెట్టుకున్నాడా చచ్చిపోయాడా అని ఆ తలను ఎత్తి తొడ మీద పెట్టుకుని చూసేసరికి ఈ స్త్రీల మనోభావాలు వారి మనోదశ వేరే రకంగా ఉండడం వల్ల ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ శరీరం పడిపోయి ఉన్నదో ఆత్మ శరీరం చెట్టుపైన సాధనమయంగా ఉన్నదో ఈ యొక్క స్త్రీల స్పర్శ వల్ల మళ్ళీ పూర్వ వైభవం అది అంతా కోల్పోయింది అనమాట. అంటే అధ్యాత్మ సాధన అనేది భంగమైపోయింది. అంటే దీని అభిప్రాయం యోగ సాధకులు ఏమని చెప్తున్నారంటే ఒకరి ఆసనం ఇంకొకరికి తగలకూడదు, ఒకరి శరీర స్పర్శ ఇంకొకరికి కలవకూడదు, ఆ రకంగా దూరంగా ఉండడం. ఇదంతా గొడవ ఎందుకు అని చెప్పేసి దయానంద సరస్వతి నేను నాది అనేటువంటి అనుబంధానికి దూరంగా ఇంటికి దూరంగా 1 కోశం 2 కోశల దూరం వెళ్ళి అక్కడ అటవీ ప్రాంతంలో ఏకాంతంలో సాధన చేయమని చెప్తున్నాడు. ఇక ఇదంతా ఎందుకు అని చెప్పేసి కొంతమంది యోగులు ఋషులు అందరూ ఆ కొండలు గుహలలోకి హిమాలయానికి వెళ్ళి భూమికి మట్టికి దూరంగా వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు అక్కడ వారికి సాక్షాత్కారం అవుతుంటది, అక్కడ వారికి అనుభూతి అవుతుంటది. కానీ ఇక్కడ మీరు ఇంట్లో కూర్చుండి నా ఇంట్లో కూర్చున్నాను నా వాళ్ళకు అని చెప్పేసి ఇదంతా ప్రత్యేకతలో ఉండి నన్ను ఇంకొకరో ఎవరో చూస్తున్నారు వాళ్లకు నేను నచ్చాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి మీకు సాక్షాత్కారం అయిందని చెప్పేసి వాద ప్రతివాదన చేయడం అది మీ విద్యతకే వదిలేస్తుంది. అధ్యాత్మంలో ఇక్కడ సాక్షాత్కారం చేసుకునే దాంట్లో మాటలు మాట్లాడుకోవడాలు లేవు, ఒదిగిపోవడం మినహా మీ అనుభవంతో మీ మాటలు చెప్పేటువంటి అనుభవాలతో ఇతరులు ప్రభావితం కావాలి గాని మీరు ఇతరుల చేత అనిపించుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? ఇతరుల చేత అనిపించుకోవడం మళ్ళీ ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానంగా ఓం ప్రకాశం తప్పు పట్టింపజేయడం, నేను ఇట్లా అంటే అట్లా అంటున్నారు, అట్లా అంటే ఇట్లా అంటున్నారు. ఏంటిది ఇదంతా? ఈ గొడవతోటి ఏం సిద్ధించాలనుకుంటున్నారు? మీరు ఓం ప్రకాష్ కంటే గొప్ప వాళ్ళని నిరూపించాలనుకుంటున్నారా? అంతే కావచ్చు, మీ గొప్పదనం మీ దగ్గర ఉంటుంది. గొడవ పడాల్సిన అవసరం ఏంటి? మీకు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మీకు అర్థం కాకపోతే ప్రశ్నించండి. గొడవ పడాలనేటువంటి వారికి ఇక్కడ అవకాశం లేదు. మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటే ఓం ప్రకాష్ నేను చెప్పిందే నేర్చుకోవాలి నాకు అంతా వచ్చు అని అనట్లేదు. మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాడనే చెప్తున్నాను. ఈ మాట చెప్తున్నాడా లేదా అమ్మగారు? ఎవరు మాట్లాడారు? మరి ఈ విషయాన్ని వారు ఎందుకు గమనించట్లేదు? నాకు అంతా వచ్చు అని నేనేమి చెప్పట్లేదు. మీకు నాకంటే గొప్పగా చెప్తే మీరు అక్కడ నేర్చుకోండి, మిమ్మల్ని వద్దనట్లేదు కదా. అక్కడికి ఎందుకు పోతున్నారని నేను అనట్లేదు కదా. హిమాలయానికి 1 నెల రోజులు ఓం ప్రకాష్ బయటకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళారు కదా, వేరే వారి దగ్గర నేర్చుకున్నారు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పి గొడవ పడ్డాడు ఓం ప్రకాష్? పడలేదు కదా. మీ ఇష్టం, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నేర్చుకోండి, కానీ ఇక్కడ గొడవ పడద్దు. మీరు ప్రశ్నించండి, పాఠంను ముందుకు నడవనివ్వకండి. మీకు అర్థమయ్యే విషయం బోధపడే వరకు అది నాకు సంతోషం. అంతేగాని గొడవ పడడం చేయడం ఇక ముందు ఎవ్వరికైనా సరే ఇదే చివరిది. మీకు ఇష్టం అంటే ఉండండి, లేకపోతే పోండి, నాకు అవసరం లేదు. కొన్ని విషయాలు తెలియనప్పుడు మీకు మీతో పంచుకోవడం తెలపడం, మాకు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి అన్నప్పుడు అట్లా చెప్పడం మాకు మంచిదేమో అనిపిస్తుంది. కొన్ని విషయాలు కొత్త విషయాలు మాకు అట్లా అనిపించిందేమో చెప్పడం తప్ప ఎట్లయితుంది? మీరు నేర్చుకోవాలంటే మీరు ఆశ్రమానికి రండి, ఇక్కడ వ్యవస్థలో ఉండండి, నేర్చుకోండి. ఇక్కడ మరి ఇది కొనసాగుతుందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఒక్క వ్యక్తి కూడా సహకరించట్లేదు. ఈ ధ్యాన మందిరం ఇక్కడ ఉన్నది విద్యాలయంలోనైతే తర్వాత చూద్దాం.
బయటకు వెళ్ళినప్పుడైతే ఇవన్నీ ప్రయోగాత్మకంగా జరుగుతాయి, చేసి చూపించడం జరుగుతుంటది. ఇక్కడ వీళ్ళు సహకరిస్తే జరుగుతుంటది, కానీ ఇక్కడ కుట్రలే ఎక్కువ జరుగుతున్నాయి. బయట వాళ్ళు అసలు వాళ్ళు రారు, వేరే వాళ్ళు వచ్చి వీరి మీద వారి మీద చాడేలు. ఇప్పుడు ఇక్కడ నాకు ఉన్నటువంటి పరిస్థితి, నా వంట నేనే చేసుకోవాలి, ఆవులను చూసుకోవాలి, ఆశ్రమాలను చూసుకోవాలి, ఇక్కడ పాఠం చెప్పాలి. మళ్ళీ యోగ దర్శనం ప్రారంభమైంది. ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. సాధన చేసుకోవాలంటే గురువు ముఖంగా, గురువు సమ్ముఖంగా ఉండాలి. అక్కడ తపస్సు ప్రతిఫలిస్తుంటది. మన నడవడిని, మన వ్యవహారం అన్ని చూసి, కొన్ని గురువును చూసి నేర్చుకోవాల్సి వస్తుంటది, కొన్ని శాస్త్రం చెప్పినట్టుగా అనుభవపేతంగా తెలుసుకోవాల్సి వస్తుంటది. గొడవ పడడం కాదు. మీరు ఎవరికి నేర్పిస్తున్నారు? యూట్యూబ్ వాళ్ళందరికీ వరలక్ష్మికి ఎక్కువ తెలుసు, ఓం ప్రకాష్కి ఏం తెలియదు, వారికి ఇంకా ఏ సాక్షాత్కారమే కాదు నాకు అయ్యిందని ఇది నిరూపించుకోవాలనుకుంటున్నారా? అది నిరూపించుకోవాలంటే మీ ఇష్టం, అది ఇక్కడికి రాకండి. నేను ఏం చదువుతున్నానో ఆ పుస్తకమే మీ దగ్గర లేదు. పుస్తకంలో మీరు చూడాలి, అక్కడ రాసింది ఎంతవరకు లక్షణాలే చెప్పారు, సాక్షాత్కారం గావింపడి చేయట్లేదు. అందుకని ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. మనము ఎంత తెలుసుకుంటే అంత వెనకకు తగ్గాలి. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటి? ఓనమాలు రానటువంటి శిష్యుడు ఎంతైతే చిందరగా విక్షిప్తంగా ఎగురుతుంటాడో, అంతా తెలిసినటువంటి గురువు చాలా మౌనంగా ఉంటాడు, తక్కువ మాట్లాడుతుంటాడు. పుట్టినటువంటి సంతానము గర్భంలో ఆడిస్తున్న తీరు, పుట్టినటువంటి బాల్యంలో ఆ ఎగురుతున్నటువంటి పిల్లల తీరు, అదే పెరిగి పెద్దవారై ఇద్దరు పెళ్లి చేసుకొని 2-3 పిల్లలు గల తర్వాత, పిల్లలు స్థిరపడిన తర్వాత ఆ యొక్క స్థితి చూడండి. మౌనంగా ఒదిగిస్తున్నాడు, వాళ్ళు తక్కువ మాట్లాడుతుంటారు. ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. నాకు అంతా వచ్చు, నాకే వచ్చు, మీకు ఎందుకు వచ్చింది, మీకు ఎలా వస్తుంది అని అనలేదు కదా ఓంప్రకాష్. మీరు ఎందుకు ఆ రకం గొడవ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి ఆచార్యజీ, కాదు తెలుసు తెలియక అదే మాట్లాడకూడదు. కానీ ఇప్పుడైనా కూడా వరలక్ష్మి గారు వింటున్నారో లేదో సందేహంగానే ఉందన్నమాట. ఎందుకంటే దాని ధ్యానంలో ఉన్నట్టు ఉంటారు. అట్లా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆచార్య, మేమైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. మీకు ఆ ఆలోచన ప్రకారం అయితే మీకు మనశ్శాంతి లేదు అక్కడ. కాకపోతే పరిస్థితులను మేము మాకు సాధ్యమైనంత వరకు ఏం చేయాలనుకుంటే మాతోటి అయితే లేదు. ఇక అది పరిస్థితి, అదంటే వాస్తవం. కాలం అనేది ఉంది కదా శ్యామలయ్య గారు, కాలమే కొంత పరిష్కరిస్తుంది, కాదు మన ప్రయత్నం కావాలనేటటువంటిది. ఇంకా వరలక్ష్మి గారు కూడా ఇంకా అది వదిలేయండి, తను ఏదో పొరపాటున అన్నట్టుంది. ఎందుకంటే మాట్లాడే తత్వం అయితే కాదు. మరి ఎందుకు కంగారు గట్టి మాట్లాడారు అమ్మగారు? ఎందుకంటే ఇన్ని రోజుల పరిచయాన్ని బట్టి నాకు అలా అనిపించింది. ఇక్కడ చెప్పబడేటువంటిది చాలా తక్కువ. ఇంకా వ్యవహారంగా ఈ సాక్షాత్కార ప్రకరణలు సాధనమయంగా ఉంటే చెప్పేది ఉండదు, చూసి నేర్చుకోవడమే. అందుకే ఒక శ్లోకం ఏమొస్తుంటదంటే, వెంట్రుకలు తెల్లబడి పండు ముసలితనంలో ఉన్నటువంటి శిష్యుడు అత్యంత బాల్యావస్థలో ఉన్నటువంటి గురువు ఊడలు దిగిన మర్రి కింద కూర్చుండి వాళ్ళు ఉపదేశించుకుంటే మౌనం తస్య వ్యాఖ్యానం. ఆ గురువు బాల్యావస్థలో ఉన్నటువంటి ఆ గురువు మౌనం తస్య వ్యాఖ్యానం, మౌనంగానే ఉపదేశిస్తున్నాడు. కానీ ఆ వెంట్రుకలు తెల్లబడి పండు ముసలితనములో ఉన్నటువంటి శిష్యుని దగ్గర అనేక సందేహాలు ఉన్నాయి. కానీ గురువు చేసేటువంటి ఆ ఉపదేశంలో శిష్యుని సందేహాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి. మన భౌతిక పరకంగా చూస్తే మనం ఏమనుకుంటాం, గురువు కింద కూర్చున్నాడు, శిష్యుడు పైన కూర్చున్నాడు అని అనుకుంటాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికంలో ఈ శిష్యుని రూపంలో ఉన్నటువంటి పండితుడు వాడు ఇప్పుడిప్పుడు సాధన చేసుకొని వస్తున్నాడు.
ఈ శిష్యుని గురువు రూపంలో ఉన్నటువంటి ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పూర్వజన్మలో సాధన చేసుకొని వచ్చాడు, ఇంతే తేడా. కాబట్టి ఇతని శరీరం బాల్యంగా కనిపిస్తుంది, అతని వృద్ధునిగా కనిపిస్తుంది. కానీ ఊడలు దిగిన మర్రి చెట్టు కింద కూర్చుండి గురువు ఉపదేశిస్తుంటే ఆ ఉపదేశం తీరు మౌనం తస్య వ్యాఖ్యానం చిన్నస్తు సర్వ సంశయా. శిష్యుని యొక్క సంశయాలన్నీ చిన్న భిన్నమైపోయినాయి, అంటే అన్ని పరిష్కారమైనవి. మాటలు మాట్లాడుకోవడాలు ఉండవు. మీరు సౌమ్యతగా యోగ్యతగా ఎంత అడిగితే అంత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, అంతవరకు కానీ గొడవకి దీన్ని అస్తవ్యస్తం చేయడం అది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు కావాలంటే మీరు తర్వాత నాతో వ్యక్తిగతంగా గొడవ పడండి, అది మంచిదే. కానీ ఇక్కడ గొడవ పడడం అంటే యూట్యూబ్ లో వాళ్ళందరికీ నేర్పించడం, ఈ ఓం ప్రకాశం మహా కోపిష్టి పోది ఏదైనా అడిగితే కోపానికి వస్తాడు అనేటువంటిది మీరు చెడుగా ఏదైతే దుష్ప్రచారం చేయాలనుకున్నారో అది మానుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. భీమరావు గారు చెప్పండి. అదే ఇంకొకటి, అది నేను ప్రస్తావించే విషయం ప్రస్తావించన్నా లేదా నాకు సరిగ్గా అర్థం కాలే, కానీ రమణ మహర్షి గారు మౌనంగానే ఉంటుండేనట. అతను చూసి నేర్చుకునేవారని తెలిసింది నాకు. నిజము అబద్ధం సరిగ్గా నాకు తెలియదు, కానీ అందుకని కొద్దిగా ఓపిక పడితే అన్నీ వస్తాయి. ఇక్కడ మరి ఓం ప్రకాష్ ఇక్కడంటే ఇక్కడ కాదు, ఎక్కడున్నా సరే ఇవన్నీ ప్రయోగాత్మకంగా చేయించబడతాయి. అప్పటి వరకు మీరు ఓపిక పడితే, లేదా మీరు ఇప్పటికై ఎవరైనా వ్యవస్థ చేస్తే ఆ అవకాశం త్వరలోనే రావచ్చు. యజ్ఞంలో కూడా ప్రశిక్షణ ఇచ్చేది ఉంది, పౌరోహిత్యం నేర్పించేది ఉంది, ఈ యొక్క ధ్యానం గురించి ప్రత్యేకంగా ఉంది. కానీ ఈ ఆశ్రమం వాళ్ళు ఏంటంటే ఈ అధ్యాత్మం వైపు తక్కువ, ఈ శూద్ర పనులు చేయించడం, ఈ కట్టెలు కొట్టడము, ఈ ఆవుల కాడు ఉండడము, ఇది వంట చేసుకోవడం, ఇటువైపు మనోరంజకంగా శ్యామలయ్య గారు అంటుంటారు ఏంటంటే, ఆచార్య గారు ఏదైతే నేను చెయ్యను అని చెప్పారో ఇక్కడ అదే చేయాల్సి వస్తున్నది అని చెప్పేసి ఒకానొక సందర్భంలో అన్నారు. అయితే ఆవుల కాడని ఉండను, అది కాదు, ఇక్కడ మనం విద్య బోధన చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ శిష్యులు కావాలి, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కావాలి అంటే వాళ్ళే ఉండరు, ఆవులే ఉంటాయి, ఆవుల కాడ ఉండవలసి వస్తుంది. మనోరంజకం అది. బుద్ధి 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 భూమిని వెళ్దామంటే వంతు ఓకిలు నొప్పించిందట, వంతులు అట్లా ఉంది అనిపిస్తున్నది. అట్లా అదే మరి అదేంటంటే అలా జరుగుతుంది. మరి ఎవరైనా దానదాతలు వచ్చి మన ముందుకు వచ్చి మనకు ఎకరాల కొద్ది అక్కర్లేదు, ఒక 4-5 రూములు ఉంది, ఒకటి విద్యార్థుల గురించి, ఒకటి ఆచార్య గురించి, 4-5 రూములు సాధకుల గురించి ఉంటే అక్కడ మనం సాధన చేసుకోవచ్చు. మనకి ఈ ఎకరాల కొద్ది స్థలం అక్కర్లేదు. ఇక్కడ వర్షం పడుతున్నది, గీజర్ పని చేయాలి, చల్లగా, అందుకే జలుపు. కాబట్టి ఇదంతా వ్యవస్థను బట్టి సరైనటువంటి దాత, ద్రవ్యముతోటి దాత ఎవరు ముందుకు రావట్లేదు, వాళ్ళు పొగడబడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటిది విద్య ఉంది, ఆ ప్రశిక్షణ ఇచ్చేటువంటి నైపుణ్యం ఉంది, కానీ సాధనం లేదు. సాధనం ఉంటే అన్ని పనులు సాధ్యమవుతుంటాయి, ముందుకు పోతుంటుంటది. కాబట్టి ఇక్కడ కొదువ అనేటువంటిది ఈ ఓం ప్రకాశే కాదు, ఇంకా చాలా ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు ఒకవేళ ఈ ప్రశిక్షణ మొదలైతే. అందు గురించి ఎవరైనా ఈ యొక్క వ్యవస్థ చేస్తే అక్కడ ఇవన్నీ సాధ్యమవుతుంటాయి. అప్పటి వరకు కొంత నిగ్రహంలో ఉంటే మరి అది మంచిగా ఉంటుంటది. ఈ గొడవ పడడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది నా ఉద్దేశం. మీ అభిప్రాయం చెప్పండి. గొడవలే పెట్టుకుంటామంటే నేను పనిచేస్తాను, నాకు ఇది అక్కర్లేదు, నేను ప్రశాంతంగా, నాకు ఇక్కడనే మనశ్శాంతి లేదు, నేను చాలా ఆలోచిస్తున్నాను, ప్రతిదీ నేను తింటున్నా ఆలోచిస్తున్నాను, నడుస్తున్నా ఆలోచిస్తున్నా, 24 గంటలు నాకు ఆలోచనలో ఉంటుంటది. కాబట్టి నాకు శాంతి అవసరం, ఈ గొడవలతో ఇదంతా నాకు అవసరం. తర్వాత మీ ఇష్టం.
మీది నడిస్తేనే నాకు అవుతుందని కాదు. పెట్టుకుంటాం ఆచార్య. ఆ, మీరు ప్రశ్నించండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో అది చెప్పండి. అది యూట్యూబ్ లో వినే వారికి కూడా అర్థమవుతుంది. అవును, ఇంతవరకు చేసిందంట ఆ అమ్మాయి, మరి ఇక్కడ అర్థం కాలేదంట, మరి వారికి అర్థం ఇంకొకరు చెప్తారు కదా. అలా ఉండాలి, అంతేగాని ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరు మాట్లాడతలేరు కాబట్టి రేపటి నుండి తరగతి జరగదు. ఎందుకంటే మీకు అందరికీ మరి వారితో ఏకీభవిస్తున్నప్పుడు మరి నాకు- లేదా ఆచార్యజీ వారితో లేదా ఏకీభవించడం అనేది కాదు. శాస్త్రీయం చేస్తున్నావా మీతోటి? మాకేమైనా శాస్త్రాలు వస్తాయా గొడవలు పడడానికి? ఎందుకంటే కాదాచార్య, మేము నేర్చుకోవడానికి వస్తున్నాము, గొడవలు పెట్టుకోవడానికి కాదు. మరి అదే చెప్తున్నాను, మీకు రాకపోతే అర్థం కాకపోతే అడగండి అని అంటున్నాను కదా. మీకు ఎంతవరకు అర్థం కాలేదు అది అడగండి. అడిగితే ప్రశ్న ఎదుటి వారికి అర్థమైతే అవును ఆమె ప్రశ్న సరిగానే ఉంది కదా, మీరే చెప్పలేకపోతున్నారు కదా అని చెప్పాలి కదా. ఆచార్యజీ, చెప్పండి. ఆధ్యాత్మిక జ్ఞానంలో మేము 0 దగ్గరనే ఉన్నాం. మీరు అలా ఉంటేనే మిమ్మల్ని అడుగులు వేయడం ఇప్పుడే, కాబట్టి గొడవలకు స్థానం ఏమాత్రం లేదు. అదే చెప్తున్నాను. గొడవలు పెట్టుకోవడానికి ఏం లేదు ఆచార్య. మేము గొడవలు పెట్టుకోవడానికి ఎందుకు, నేర్చుకోవడానికి వస్తున్నాము అంతేగాని గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. కాదు, నిన్న మరి వారు అంటుంటే ఎవరు మాట్లాడలేదు కదా. మరి అక్కడ ఏంటంటే అది సరైనటువంటిది కాదు. అవునా ఆచార్య, నిజమే మాట. కాకపోతే ఏంటంటే ఆమె ఆవేశంలో ఉన్నదని, ఆమె నంబర్ మా దగ్గర లేదు, లేకుంటే మేము కూడా చెప్పగలుగుదాము. లేదు, అట్లా ఆవేశంలో ఉన్నదని ఎవరు మేము అనలేదు. అందరం ఒకరికొకరు మాట్లాడుతుంటే ఆమెకు ఇంకా గొడవ పెరిగిపోవచ్చు అని మేము ఒక మాట ఆమె ఒక మాట అంటుంటే అవుతుందని నేను కూడా గమనుకున్నా ఆచార్య. అది కూడా నాకు ఇష్టం లేదు ఆమె అట్లా మాట్లాడు. అది మాట్లాడవలసిన విధానం అయితే అది ఇక్కడ కాదు. నేను చెప్పినా కూడా ఒక విషయం, అది ఇక్కడ మాట్లాడే విషయం కాదని నిన్న అన్నాను ఆచార్య. వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా. మీరు ఆచార్యతో ఫోన్ చేసి మాట్లాడితే అది విషయం వేరు ఉంటే ఆ విషయం అప్పుడైనా మాట్లాడాలి. అప్పుడు రికార్డింగ్ ఉండదు, అప్పుడు మాట్లాడచ్చు అని నేను అన్నాను. మేము అందరం, నేను అంటే ఇంకా ఏమనుకుంటుందో అక్కడికైనా నేను అన్నాను కదా, మనము అట్లా అంటే కూడా మంచిగా ఉండదు కదా అని అన్నా. కానీ ఆమె ఇంకెక్కువ ఆవేశం అవుతుందని మేము కూడా సపోర్ట్ ఉన్న విషయాలు ఓపెన్ గా మాట్లాడుకొని మనకు తరగతిలో మంచిగా అభివృద్ధి దశలో నడుస్తున్నాయి. ఆచార్య గారు కూడా ఎంతో జ్ఞాన విజ్ఞానాలని మనకు అందిస్తున్నారు. ఎప్పుడు వినలేని కనలేని విషయాలు, ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం ఇప్పుడే. మన సామర్థ్యంలోకి వచ్చి ఆచార్య మనకు బోధిస్తున్నాడంటే మనం మాట్లాడు అది వినయం కాదు. ఎంత అంటే అంత లోతు నుండి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. మన చిన్న స్థాయి, ఆచార్య పెద్ద స్థాయి, అయినా మన దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అంటే అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అదృష్టం ఇదన్నాడు అంతే అమ్మ. ఓం ఆచార్య, మీరు మాకు చెప్పినప్పటి నుంచి చాలా చాలా జ్ఞానవంతుల మీద అసలు మాకు ఏమీ తెలియకుండా, యజ్ఞం గురించి తెలియకుండా, సాక్షాత్ ఎన్నో మార్పులు వస్తున్నాయి. యజ్ఞం చేసినాము కానీ దాని అర్థం తెలియలేదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరం యజ్ఞం చేసినాము, దాని అర్థం తెలియలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు తెలుసుకునే దానికి మీరు విరమించుకోకుండా ఆచార్య. మాకు ఒక్క గురించి మీరు అందరినీ వదలొద్దు ఆచార్యజీ. అలా వరలక్ష్మి గారు, మీరు ఒక చిన్న సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు నిన్న మాట్లాడిన అభిప్రాయం మీ హృదయంలో నుండి రాలా. ఒకవేళ తను ఏదన్నా ఇబ్బందుల్లో ఉండి మాట్లాడారా ఏమోనండి. ఎందుకంటే పరిచయాలను బట్టి మనం చూస్తున్నప్పటి నుండి ఎదుటి వారిని కించపరిచే మనస్తత్వం అయితే లేదు ఆమె దగ్గర. వరలక్ష్మి గారు, నేను అట్లానే అనుకుంటున్నా. మీరు మరి ఒక విషయం చెప్పండి. చెప్పండి ఆచార్య. చెప్తేనే, ఎందుకంటే మీరు తప్పు చేసా, తప్పు మాట్లాడి ఎవరిని ఏమి అనుకోము, ఆచార్య కూడా అనుకోవట్లా. అయితే బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బందులు పాలవుతారు అనేటువంటి తప్పు చేసినప్పుడు మన తప్పును మనం ఒప్పుకోవాలి అంతే. అదే తెలియలేదు కాబట్టి ఒప్పుకోలేదు, కానీ ఒప్పుకుంటేనే మనం ముందుకెళ్తాం. తప్పు చేసినప్పుడు మనం తప్పని ఒప్పుకుంటే మనకు కూడా మనశ్శాంతి ఉంటది కొంచెం. మనం అజ్ఞానంలో పొరపాట్లు చేస్తుంటాము కాబట్టి దాని తప్పును కూడా ఒప్పుకోవడం మంచిది. తల్లి గాని తండ్రి గాని తప్పు చేసినప్పుడు కొడతాడు, దగ్గర తీస్తుంటారు. అదే విధంగా ఆచార్య కూడా అంతే, తప్పు అయిందని ఒప్పుకోవాలి మనం. మీరేం ఇబ్బంది పడకండి వరలక్ష్మి గారు. ఎందుకంటే
ఫ్లోయింగ్ ఎవరికైనా ఒక్కోసారి వస్తూ ఉంటది అట్లా అట్లా అనేది. కానీ మీరు వాస్తవంగా చాలా గొప్ప వ్యక్తిత్వమే, ఇబ్బంది పడకండి. కాకపోతే రెండోసారి మనం కొంచెం దీంట్లో ఉంటామంటే బాగుంటుంది అనేటటువంటి దానికి ఉన్నారు వరలక్ష్మమ్మ గారు ఏదో చెప్తున్నారు. చెప్పనియండి ఆమె. నేను మ్యూట్ లో ఉన్నారు వాళ్ళు అని ఎదురైన విషయాలు అంటే బయట కూడా మాట్లాడుతున్నా చేస్తున్నా ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఎంతసేపు మాట్లాడినా నేను అసలు సమాధానం కూడా చెప్పలేదు. అందుకనే ఇంక మనం మాట్లాడకూడదు, మాట్లాడలేవు, బుద్ధిగా ఉండాలని. అది ఆచార్య. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, నాలో నేనేం తప్పు చెప్పానని. అది మనకు సమాధానం అయిపోతుంది. మాట్లాడి సాక్షాత్కారం జరిగిన వ్యక్తి శాంత స్వభావి అని నేను అనుకుంటున్నాను ఆచార్య. ఏమంటారు? సాక్షాత్కారం జరిగిన వ్యక్తికి శాంత స్వభావి అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. లక్షణం అదే ఉంటుంది కదండి, స్వభావం అంటే. కమలయ్య గారు ఏం చెప్పలేదు ఆచార్య. ఇప్పుడు కొన్ని ఏమైతుంటదంటే తెలిసి తెలియక ఏదో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. మీరు పెద్ద మనసుతోటి వీటిని చిన్న పిల్లలు తప్పు చేసినప్పుడు మన పిల్లలే అని క్షమించడం మీ ధర్మం. నేను వద్దు అని అంటలేను కదా, వారిని రావద్దు అని అంటలేను కదా. గొడవలు పడవద్దు, వారే కాదు ఎవరైనా సరే గొడవలు వద్దు. మీకు అర్థం కాకపోతే అడగండి అని చెప్తున్నాను కదా. అదే మళ్ళీ రెండోసారి నిన్నటికి మళ్ళీ అటువంటి పరిస్థితి రావద్దు. ఓం ఆచార్య, వరలక్ష్మి గారి అమ్మగారి గురించి నేను క్షమాపణ చెప్తున్నా ఆచార్య. అది సరైనది. నేను కూడా చెప్తున్నాం ఆచార్య. అలా అని కాదమ్మ గారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గొడవలు పడడం సరైనది అవును ఆచార్య. కాదు ఇక్కడ గొడవలు పడడానికి కాదు, ఇక్కడ కాదు. మీకు అర్థమవుతుందో లేదో, పండితులంతా ఒక దృష్టికోణంతో ఉన్నారు. ఆ ఓం ప్రకాష్ దయానందుడు చెప్పడం వల్ల అందరికి విరోధంగా ఎట్లా చెప్తున్నాడు, ప్రామాణికంగా చెప్తున్నాను కదా. మరి ఎంత నీతోటి గొడవ పడి వాళ్ళతోటే పెడుతున్నా అంటే ఇంకేమన్నట్టు, అంటే నన్ను నేను పిచ్చోనిగా సిద్ధం చేసుకున్నట్టే కదా. వస్తున్నారు కానీ గొడవ పడడం రావట్లేదు కదా ఆచార్య. అందరికి జ్ఞానం చెప్తున్నారు మీరు. మనకు ఎవరికి తోటి గొడవ అక్కర్లేదు, క్షమించండి. అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ముక్కుసూటిగా ఉన్నట్లా చెప్తున్నారు కాబట్టి ఎవరితోటి భయం ఇది అది ఏం లేదు ఆచార్య. ఇది మీరు చెప్పేం తప్పేం లేదు, కరెక్టే, వాస్తవం. మాకైతే ఏదైనా సందేహాలు ఉంటే శాంత స్వభావంతో అడగాలి, కానీ ఆ విషయం పనికిరాలి. మీరు వేరే వాళ్ళని గమనించండి, వాళ్ళు ఉపనిషత్తులు ఎప్పుడో పూర్తి చేసుకున్నారు. మనదైతే ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. అర్థసహితంగా చెప్తలేరు కదా ఆచార్య, ఏదో చెప్తూ పోతుండ్రు, అంత చెప్తలేరు కదా. విషయాలు పూర్తిగా అవగాహన చేస్తున్నారు కాబట్టి సమయం పడుతుంది ఆచార్య. వట్టిగా వెళ్ళిపోతే లాభం లేదు కదా. ఉదాహరణలతో వస్తుంది కదా ఆచార్య. ఉదాహరణలతోటి మాకు తెలిసేటట్టుగా మా భాషలో మీరు చెప్తుండ్రు. అలా ఉదాహరణలు, ప్రమాణాలు, మంత్ర ప్రమాణాలు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి మర్చిపోకుండా తను అంటారు, ఆచార్యజీకి భలే శిష్యులు దొరికారు మీరు అందరూను అని చెప్పేసేసాను. పరమానందే శిష్యులం దొరికినాం ఆచార్య. అవును, అంటే జోక్గా అంటారన్నమాట. ప్రతి ఒక్క విషయము చర్చ ద్వారా ఆధారాలతో నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి, మర్చిపోకుండా ఉంటాం కాబట్టి దీనికి సమయం ఎక్కబట్టినా పర్వాలేదు, తొందరగానే. నచ్చనోళ్ళు రారే రారు, నచ్చింది కాబట్టి మేము వస్తున్నాము. మీరేమన్నా మేము పడనికే తయారు. అమ్మగారు కూడా
అట్లాంటి స్వభావం కాదు, కానీ మరి ఎట్లా మాట్లాడిందో ఎందుకు వచ్చిందో అది ఆ భగవంతునికి ఎరుక ఆమె. ఇక నేను ఏదో పొరపాటున వాడు వేరే ఇంట్లో గొడవలు అయ్యో ఉండుంటాయండి. నేనైతే మాత్రం అదే అనుకున్నాను. ఇక దాంతో తను ఇంట్లో గొడవలు మనం ఇక్కడ చేసుకోలేకపోయాను. తీసుకురావద్దు, కానీ ఇంట్లో గొడవలు ఇంట్లోనే ఉండాలి, ఇక్కడనే ఉండాలి. కానీ అదే విడిగా ఉన్నప్పుడు అంతే ఆలోచిస్తాం, కానీ ఒక్కొక్క సమయంలో తెలియకుండానే తన విషయంలో మాత్రం అయితే మాత్రం 100% ఇదేనండి. అందుకని ఇంకా ఆచార్య తెలుసు అసలు ముందు కూడా ఎప్పుడు అట్లా మాట్లాడింది చూడలేం. మరి నిన్ననే ఆ విధంగా ఎందుకో మరి అర్థం కాదు. కొద్దిగా ఆమె మనసు తెలియదు, కానీ ఆమె గురించి అయితే నా వైపును నేను క్షమాపణ కోరుకుంటున్నా ఆచార్య. బాలాజీ గారు అర్థమవుతుందా? నిన్న విషయంలో ఆధ్యాత్మిక విషయానికి దూరంగా వెళ్ళిపోయారు అమ్మగారు. ఎప్పటికీ ఆధ్యాత్మికంగానే ఉంటారు. అమ్మగారు పుష్పం గారు ముందుకు తీసుకు, సమయం చాలా అయిపోయింది. ప్రభాకర్ గారు ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి, ముందుకు తీసుకెళ్ళండి. సమయం అవుతుంది. చెప్పండి, ఈరోజు మీరే చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈ రోజు ఎపిసోడ్ లో సాక్షాత్కారం ఎలా, ఈ సాధన ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, సాధన చేస్తే ఎలాంటి లాభాలు పరిణామాలు జరుగుతాయో తెలియజేశారు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య రాజమణమ్మ గారు చేయిస్తారా? వేరే వాళ్ళకు అవకాశం ఉందా? రాజమణమ్మ ఉన్నారు కదా. రాజమణమ్మ గారు చేయించండి. రేపటి వైదిక సంధ్య బాలరాజ్ గారు చేయిస్తారా మరి ఈరోజు? అమ్మగారు మీరు రాజమణి అమ్మగారు మీదే ఉంది ఈరోజు. చేయిస్తాను. ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ఆచమన మంత్రం. ఆచమన మంత్రం. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్ఠయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపుష్టే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భుః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్.
ద్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్త్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత ఇతరగిషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమః నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాది దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉద్వాదిగ్గు బృహస్పతిరధిపతి క్షిత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాదగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు చచ్చ. ఓం ద్వయం ఓం ఉదుక్తం జాతవేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్వరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచక్రముచ్చరతు. పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేన జపోపాసనాది కర్మాణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలను నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను అనుగ్రహించుముగాక. ఓం నమస్కార మంత్రము. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. రాజమణమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యోః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. మీ గ్రూపులలో షేర్ చేయట్లేదు కానీ ఒక పుష్పమ్మ గారే చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. చేస్తే బాగుంటుంది. నాకు చేయరాదు ఆచార్య ఈ గ్రూపులో షేర్ చేయడం. ఓం నమస్తే సర్వే. అందరం చేస్తే బాగుంటుంది. మా చెట్లు పుష్పమ్మ గారు చేస్తారు కదా.